సరిగ్గా ఏడాది క్రితం సెప్టెంబర్ 9న చంద్రబాబు గారిని అక్రమంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేశాడు. మనందరికీ తెలుసు. సాధారణంగా ఒక నాయకుడు అరెస్ట్ అయితే తన అవినీతి బయటపడుతుంది. కానీ చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తరువాత నేటి యువతకు కూడా చాలామందికి తెలియని చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కానివ్వండి, ఆయన గొప్పతనం కానివ్వండి, దాదాపుగా 70 దేశాల్లో బయటపడింది. చంద్రబాబు గారి అరెస్టుని దాదాపుగా 70 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ముక్త కంఠంతో ఖండించారు. మనందరం చూసాం, ఆశ్చర్యపోయారు. అప్పుడు విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారిని అరెస్టు చేసిన జగన్మోహన్ రెడ్డి అధపాతాళానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు చంద్రబాబు గారి అరెస్టును సమర్థిస్తూ మాట్లాడినటువంటి కేటీఆర్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమైందో మనందరం చూసాం. సో అంటే ఒక విజ్ఞత కలిగిన, ఒక విలువలు కలిగిన, ప్రజలకు సేవ చేసినటువంటి నాయకుడి మీద కక్ష తీర్చుకోవాలి అనుకుంటే దానికి కాలమే సమాధానం చెబుతుంది అనటానికి ఇదే ఒక నిదర్శనం. ఎవరు ఊహించలా ఏడాది తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పాతాళానికి పడిపోతాడని చెప్పి ఎవరైనా ఊహించారా? వైనాట్ 175 అంటూ విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి పుట్టగతులు కూడా లేకుండా పార్టీ పతనం అయిపోతుందని ఎవరైనా ఊహించారా? లేదు. కానీ ప్రజలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఒక తీర్పునిచ్చారు. సాధారణంగా రాజకీయ పార్టీలు గెలుపోవటములు సహజం, నేను దాని గురించి విమర్శించట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి తన పతనాన్ని తానే కోరి తెచ్చుకున్నాడు. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు గారి అరెస్టు తర్వాత చాలామంది రాజకీయ విశ్లేషకులు, చంద్రబాబు గారితో గత 20-30 ఏళ్ళకు అనుబంధం ఉండి ఆయన దగ్గర నుంచి చూసిన వ్యక్తులు, ప్రజల్లో ఆయనకున్నటువంటి స్పందన పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఒక మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. చాలామంది చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేశారు, కానీ ఎవరూ కూడా సాహసం చేయలేదు. ప్రయత్నం చేశారు కానీ విఫలయత్నం చేశారు. బట్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేసి అరెస్ట్ చేశాడు. దాని ఫలితాన్ని భవిష్యత్తులో అనుభవించబోతున్నాడని అప్పుడే చెప్తే కొట్టిపడేశారు అందరూ. చంద్రబాబు అవినీతి చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాం, మా నాయకుడు నిజాయితీ పరుడు కాబట్టి అరెస్ట్ చేశాం, మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి అరెస్ట్ చేశాం, ఇతరుల వాళ్ళు పిరికోళ్ళు అయి ఉంటారు అని చెప్పి గొప్పగా డంకా బజాయించుకున్నారు. కానీ ప్రజలు యాక్సెప్ట్ చేశారా మీరు చేసిన అరెస్టుని? మీరు చంద్రబాబు గారి మీద వేసినటువంటి అవినీతి ముద్రను ప్రజలు యాక్సెప్ట్ చేశారా? చేయలా. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారిని అరెస్టు చేసి ఉండకపోతే ప్రతిపక్ష హోదా అన్నా వచ్చేదని చెప్పి ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు. అతిశయోక్తి కాదు. చంద్రబాబు గారిని కానీ అరెస్టు చేయకుండా మిగతా రాజకీయం మామూలుగా నడుచుంటుంటే జగన్మోహన్ రెడ్డి మీద యాంటీ ఎలాగా జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తుంది, అందులో సందేహమే లేదు. బట్ ప్రతిపక్ష హోదా అన్నా వచ్చేది. అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. దాని ఫలితం ఎప్పటి వరకు ఉంటుందనేది మనం ఎవరూ చెప్పలేం. ఇప్పుడు 5 ఏళ్లతో పోయిందా అంటే కాదు, దీని ఫలితం ఇంకా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్ల నుంచి కోలుకోవడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. సరే, 23 సీట్ల నుంచి తెలుగుదేశం పార్టీ కోలుకోలేదని మీరు అనొచ్చు. తెలుగుదేశం పార్టీ విధానాలు వేరు, దాని సిద్ధాంతాలు వేరు, దానికి ఉన్నటువంటి కార్యకర్తల బలం వేరు. ఇక్కడ వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే స్వతహాగా కార్యకర్తల బలం లేదు. తాను సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ నమ్ముకుని పనిచేయడం తప్ప జగన్మోహన్ రెడ్డికి గ్రౌండ్ లెవెల్లో తనను నమ్మి వచ్చిన కార్యకర్తలు లేరు. వాళ్ళంతా కాంగ్రెస్ బేస్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ షర్మిల కూడా రంగంలో దిగిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పునాదులు కదులుతున్నాయి. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండే సాహసం చేయలేకపోతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఎంత దారుణంగా ఉందో మీరు ఆలోచించండి. దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయి 3 నెలలు, 2 నెలలు బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నాడు. స్టిల్ ఈ వీడియో చేసే సమయంలో కూడా, అంటే వరదలు ఒక పక్క విజయవాడను వరదలు ముంచెత్తాయని చెబుతున్న సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండటానికి కూడా ఒప్పుకోవటం లేదు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారిపోయాడు అంటే మొన్న ప్రమాణ స్వీకారం సమయంలో అసెంబ్లీలో తనను ముందు వరుసలో చేయించాలని అడుక్కునే పరిస్థితి, తన కాన్వాయ్ని గేట్ లోపలికి వెళ్ళనివ్వాలని అడుక్కునే పరిస్థితి, తమకు ప్రతిపక్ష హోదా, ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలని చంద్రబాబుని అడుక్కునే పరిస్థితి, చంద్రబాబు ఇవ్వను అంటే కోర్టుకు వెళ్ళి అడుక్కునే పరిస్థితి. ఎవరైనా ఊహించారా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం ఇలా పాకులు ఆడుకుంటూ చంద్రబాబు కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన కాదంటే కోర్టు కాళ్ళ మీద పడతాడని ఎవరైనా ఊహించారా? జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని అసెంబ్లీలోకి వెళ్ళడానికి చంద్రబాబుని అడుక్కోవాల్సి వస్తుందని ఎవరైనా ఊహించారా?
తన ప్రమాణ స్వీకారం ముందు వరుసలో చేయించాలని చంద్రబాబు నాయుడు పాదాల మీద పడి ప్రాధేయపడి వస్తుందని ఆ నాయకులు ఎవరైనా ఊహించారా? మరి కాలం సమాధానం చెప్పలేదు. కాలం చాలా బలమైంది. మనం తాత్కాలిక చంద్రబాబును అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు చాలా ఆనందం పొందారు. వైసీపీ నేతలు చాలా ఆనందం పొందారు. ఆయనకి జైలు బొమ్మలు వేశారు, నెంబర్లు వేశారు, ఆయన్ని అవినీతి పరుడుగా చిత్రీకరించారు. లేకపోతే ఆయన బయటకు వస్తే ఆ రోగాల పేరు చెప్పి బయటకు వచ్చాడని విమర్శించారు, రకరకాలు చేశారు. కానీ మీరు హయాంలో చంద్రబాబు గారు అవినీతిని నిరూపించలేకపోయారు. దాదాపుగా చంద్రబాబు గారి అరెస్టు తర్వాత కూడా మీరు 5-6 నెలలు మీ ప్రభుత్వం ఉంది, కానీ చంద్రబాబు గారు చేసిన అవినీతిని నిరూపించలేకపోయారు. ఒక్కదానికి కూడా కోర్టు స్వయంగా హైకోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు ఆరోపణలే తప్ప ఇందులో ఎక్కడ ఆధారాలు లేవు. ఆధారాలు లేని ఇటువంటి కేసులో ఇంకా ఒక వ్యక్తిని జైల్లో ఉంచడం సమంజసం కాదు అని చెప్పి బెయిల్ ఇవ్వడం జరిగింది, రెగ్యులర్ బెయిల్. సో జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో ఎన్ని తప్పులు చేశాడో మనకైతే తెలియదు, కానీ ఎంతమంది ప్రజలు పొట్టగొట్టి ఆ అవినీతి చేసి అక్రమాలు చేసి సంపాదించాడో తెలియదు. కానీ అవన్నీ జగన్మోహన్ రెడ్డికి శాపంలా మారాయో లేదో నాకైతే తెలియదు. కానీ చంద్రబాబు గారి అరెస్టు మాత్రం జగన్మోహన్ రెడ్డికి నిజంగానే శాపం. ఆ రోజు చాలామంది చెప్పారు. రాజకీయాలలో తలపండిపోయిన మేధావులందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పే, సందేహమే లేదు. మీకు ఎన్నికల ఫలితాల సమయంలో కూడా కొన్ని ఏదైతే ఈ సర్వేలు నిర్వహించిన సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు చెప్పాయి, చంద్రబాబు గారిని అరెస్టు చేయటం అనేది ఈ ఎన్నికల్లో చాలా ప్రభావం చూపింది అని చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చాలామంది చెప్పారు, కేటీఆర్ ఆ రోజు చంద్రబాబు గారి మీద విమర్శలు చేసి ఉండకపోతే గెలవకపోయినా పరిస్థితి వేరేలాగా ఉండేది, ఇంకా మెరుగైన స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉండేదేమో. ఆ రోజు ఎవరైతే చంద్రబాబు సానుభూతి పరులు ఉన్నారో, ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కాంగ్రెస్ వైపు ఎందుకు తిరిగారు అంటే కేటీఆర్ వ్యాఖ్యల వల్ల. మొదటి 2 సార్లు వీళ్ళందరూ కూడా సెటిలర్స్ అందరూ కూడా బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చిన వాళ్ళే, ఎందుకంటే వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి మద్దతు ఇచ్చారు. బట్ చంద్రబాబు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు అంటే జగన్మోహన్ రెడ్డి దోస్తుతో చేసినటువంటి వ్యాఖ్యలు అవేమి చిన్నవి కాదు. ఎప్పుడైతే హైదరాబాద్లో ఉద్యమంలాగా లేస్తుందో అది ఎందుకైనా మనకి తలనొప్పని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేటీఆర్ అణగదొక్కాలని చూశాడు. ఫలితం ఏంటంటే వాళ్ళ పార్టీ అణిగిపోయింది. సో మొత్తానికి తన పతనాన్ని తానే కోరి తెచ్చుకున్నటువంటి రోజు, ఒక విజ్ఞత, విలువలు, దార్శనికతకు నిలువెత్తైనటువంటి చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు పెట్టాలి, ఆయన్నేదో వేధించాలి అని చేసిన వారు తాత్కాలిక ఆనందం అప్పుడు పొంది ఉండొచ్చు కాక, కానీ శాశ్వతంగా తరువాత లాంగ్ టైంలో జరిగినటువంటి డ్యామేజ్ని జగన్మోహన్ రెడ్డి పోర్చలేడు. నేను మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఈ రోజులో ఆంధ్రాలో తల ఎత్తుకోలేక పక్క రాష్ట్రానికి పారిపోయే పరిస్థితి వచ్చింది అంటే అందులో చంద్రబాబు గారి అరెస్టు కూడా ఒక కారణమే. కాకపోతే ఒక మంచి పని చేశాడు. నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరైనా అరెస్ట్ అయితే అవినీతి గురించి మాట్లాడుకుంటారు, కానీ చంద్రబాబు గారి అరెస్ట్ అయితే పేటీఎం బ్యాచ్ తర్వాత తప్ప ఎవరూ మాట్లాడాలి అవినీతి గురించి. ఆయన విజ్ఞత గురించి మాట్లాడారు, గతంలో ఆయన చేసిన గొప్ప పనుల గురించి మాట్లాడారు, హైదరాబాద్లో ఆయన ప్రాముఖ్యత గురించి మాట్లాడారు, విదేశీ కంపెనీలను తీసుకురావడానికి నాడు చంద్రబాబు గారు చేసిన కృషి గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ అప్పుడు అర్థం కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే బాగా మైకం గమ్మేసింది. 175 అనే మైకంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు. పాపం అర్థమై ఉండకపోవచ్చు. ఏదో అంటారు చూసారా, నీకు కొవ్వెక్కువ అయితే తెలియట్లేదు కానీ ఆల్రెడీ బుల్లెట్ దిగి చాలాసేపు అయిందని. సో అలాగే జగన్మోహన్ రెడ్డికి అప్పుడు అర్థం కాలేదు, కానీ మైకంలో అప్పటికే బుల్లెట్ దిగిపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఎప్పుడు తెలిసింది అదే అంటే జూన్ 4 ఫలితాన్ని తెలిసింది. మే 13న జరిగిన ఎన్నికల్లో బుల్లెట్ దింపితే జూన్ 4న జగన్మోహన్ రెడ్డికి మొబ్బులిడాయి. సో ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేసిన వైసీపీ పార్టీ ఈరోజు అధపాతాళానికి పడిపోయింది, తన రాజకీయ ఉనికినే కూలిపోయింది అనటానికి ఎటువంటి సందేహం లేదు.